హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9లో 11th వీక్ నామినేషన్స్ నిన్న జరిపాయి. నేను మొత్తం వివరంగా అయితే చెప్పలేను, కానీ కొన్ని హైలైట్స్ మాత్రం చెప్తాను. ఈ హైలైట్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రీతు తనూజ గురించి బ్యాడ్గా మాట్లాడే హక్కు తనకుందా? ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక ఫ్రెండ్గా, ఫస్ట్ నుంచి తనూజ గురించి తెలిసిన అమ్మాయిగా రీతు డిమాండ్ పవర్ని తన వెనక తిప్పించుకుంటూ తన గురించి రీతు తనూజ గురించి బ్యాడ్గా మాట్లాడటం అవసరమా? ఇది బ్యాక్ బిచ్చింగ్ కాదా? నేను ఒకటి అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే, డిమాండ్ పవన్ ఇన్ని రోజులు కామ్గా ఉండి ఇప్పుడు రీతుని నామినేషన్ చేయడానికి కారణం ఏంటి? ఇది కరెక్టా అండ్ ఇది రాంగా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే, నిన్న నామినేషన్ విషయానికి సంబంధించి అప్డేట్స్ ఏంటంటే, నిన్న నామినేషన్ విషయానికి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న కామెంట్, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో గురించి. అంతే, చిన్న రిక్వెస్ట్, బుజ్జి రిక్వెస్ట్. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న నామినేషన్ తనుజ చుట్టే తిరిగాయని చెప్పుకోవచ్చు. అదేంటంటే, తనుజ కెప్టెన్ కాబట్టి నా కూపన్స్ ఇచ్చి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, తనుజ ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి ఒక 2 ఉండేవి వచ్చి ఒక 3 ఇచ్చారు. ఒక్కొక్కటి ఉండే వచ్చి ఒక్కొక్కటి ఇచ్చారు, 4 ఇచ్చారు. అట్లా 7 టోకన్స్ ఇచ్చేసి అవి తనకిచ్చిన వాళ్ళకి, తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు, ఎవరైతే నామినేషన్ చేయొచ్చు అని చెప్పారనమాట. అలా తనూజ ఫస్ట్ వచ్చి ఇమ్ముకి ఇచ్చింది. ఇమ్ము వచ్చి బన్నీ గారిని, రితు గారిని చేశారు కొన్ని కారణాల వల్ల. ఓకే, అది అయిపోయింది. అంత హైలైట్ ఏం కాదండి. నేను పెద్ద హైలైట్స్ మొత్తం చెప్పాలనుకోవట్లేదు, లెంత్ వీడియో అయిపోతుంది. నేను హైలైట్స్ మాత్రమే చెప్పాలనుకున్నాను. తర్వాత డిమాండ్ పవన్కి ఇచ్చింది తనుజ, 2 ఉండేది ఇచ్చింది. అప్పుడు డిమాండ్ పవన్ కళ్యాణ్కి వేశాడు ఫస్ట్ నామినేషన్. ఇది డిమాండ్ పవన్ ఎప్పటి నుంచి కళ్యాణ్ మీద పగ పెంచుకున్నాడో, లేకపోతే పొసిసినెస్ ఏమంటారో దానికి తెలియదు. మరి నాకన్నా గేమ్స్ ఆడట్లేదు, తను ఎందుకు ఫస్ట్లో ఉన్నాడని ఒక ఇదో, లేకపోతే రీతు తనతో మాట్లాడుతుందని ఒక ఇదో, ఏమో తెలియదండి. మనకి డిమాండ్ పవన్ ఫస్ట్ నుంచి కళ్యాణ్ మీద ఒక బ్యాడ్గా, ఒక పగ అలాగా క్యారీ చేస్తున్నాడని అనుకోవచ్చు. అంటే నాకు అర్థం కావట్లేదు ఎందుకంత ఇది. తను ఫ్రెండే, నువ్వు ఫ్రెండే, రీతు ఫ్రెండే, మీరంతా ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్స్గా మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడుదో ఫస్ట్ వీక్లో, 3వ వీక్లో తీసుకొచ్చి ఇప్పుడు నామినేషన్ వేయటం అవసరమా? అది రాత్రి ఈ నిన్న నైట్ జరిగిన ఒక విషయానికి అది మనసులో పెట్టుకొని ఎప్పుడుదో తీసుకొచ్చి ఇప్పుడు నామినేషన్ వేశాడు. అది చాలా అంటే వరస్ట్ థింక్ నామినేషన్. అది చాలా అంటే చాలా వరస్ట్. నాకు అస్సలు నచ్చలేదు డిమాండ్ పవన్ చేసిన పని నిన్న. ఇక ఇంకొకటి ఏంటంటే, రీతుని నామినేషన్ చేయటం. రీతును కూడా ఎందుకు నామినేషన్ చేశాడు? పెద్ద తగాదాలు వచ్చినప్పుడే తనని నామినేషన్ చేయలేదు. రీతు కూడా తన్ని ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు పర్సనల్ అనుకుంది, ఎప్పుడు నామినేషన్ చేయలేదు. నిన్న ఎందుకు నామినేషన్ చేశాడంటే, ముందు నైట్ జరిగిన విషయం గురించి. ఆ విషయం కూడా చెప్తాను. ముందు నైట్ ఏం జరిగిందో కూడా చెప్తాను. ఆ విషయం గురించి నామినేషన్ వేసుకున్నారు, ఏడ్చుకున్నారు, అంతా అయిపోయింది. చాలా పెద్ద డ్రామా జరిగింది అక్కడ. తెలుసు, చాలా చిరాకు వచ్చింది నాకైతే. మేము అందరికి ఎలా అనిపించిందో నాకైతే పెద్ద చిరాకు వచ్చింది. అందరూ ఎడలేదు, అందరూ స్ట్రాంగ్, ఎవరు ఏడవనట్టే చెప్తారు. దివ్య కానీ, రీతు కానీ, వీళ్ళు అమ్మాయిలు అసలు ఏడవనట్టు, ఒక క్రైమ్ బేబీ వచ్చి తనుజానే అన్నట్టుగా పోర్ట్రేట్ చేసేసి తనకు ఒక ట్యాగ్ వేసేసారు, తనుజాని క్రైమ్ బేబీ లాగా. ఓకే, వదిలేద్దాం. వీళ్ళు అసలు ఏడవరు. నామినేషన్ చేస్తేనే వీళ్ళు బాత్రూంలో కూర్చొని ఏడుస్తారు. సంజన కానీ, రీతు కానీ, దివ్య కానీ, వీళ్ళందరూ. మరి నామినేషన్ చేసినప్పుడు 8 వారాల నుంచి తనుజ నామినేషన్లోనే ఉంటుంది. ఒకసారి కూడా ఏడవటం నేను చూడలేదు. తన కెప్టెన్సీ టాస్క్ లో లాస్ట్ వరకు ఓడిపోయినప్పుడు మాత్రమే ఏడుస్తుంది. తనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కొంచెం తిడితే ఏడుస్తుంది. ఇది నాకు తెలిసింది, నేను చూస్తుంది. మరి తనకి ఎందుకు ఆ ట్యాగ్ చేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు? సీరియల్లో నటిస్తే సీరియల్ యాక్టింగ్ వచ్చేస్తుంది ఎక్కడికి పోయినా కూడా. నాకు అర్థమే కాదు అసలు ఎందుకు తన అలా క్రైమ్ బేబీ అని పెట్టారు. ఓకే, వదిలేద్దాం. ఇంకా వాళ్ళిద్దరిని నామినేషన్ చేశారు. ఇక బర్నీ గారికి రెండిస్తుంది. బర్నీ గారు రివెంజ్ నామినేషన్ లాగా మళ్ళీ ఇమ్ముని నామినేషన్ చేశాడు, తర్వాత రీతు నామినేషన్ చేశారు. వాళ్ళది అయిపోయింది. ఇక రీతుకు వచ్చి రెండిస్తుంది. రీతు వచ్చి ఒకటి దివ్యం చేస్తుంది, 2 సంజనాన్ని చేస్తుంది. దివ్య దగ్గర పెద్ద గొడవ అవుతుంది. అదేమి సిల్లీ నామినేషన్ కాదు దివ్య కేసింది. ఏంటంటే తను గొప్ప అని చెప్పుకునే దానికి ఎదుటి వాళ్ళని తప్పు అని కించపరచడం అనేది చాలా రాంగ్. ఆమె ఎంత అరిచి చెప్పినా ఇది రాంగే. మీకు రాంగ్ అనిపిస్తుందో లేదో కానీ నాకైతే రాంగే. ఇప్పుడు ఒక మనిషి దగ్గర నువ్వు తక్కువ ఎక్కువ అని చెప్పుకునే దానికి అవతల మనిషిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేం చేసావో అది చెప్పుకోవచ్చు. తను ఏం చేయలేదు, తను అన్ని గేమ్లో ఓడిపోయింది. నువ్వేమి ఆడే గేమ్లు, ఒక బన్నీ గారు గేమ్ తప్పించి ఏం గేమ్స్ ఆడావు? అన్ని గేమ్స్ దివ్య కూడా ఓడిపోయింది కదా. ఆ విధంగా తను చెప్పుకోకూడదు కదా. అలా వాళ్ళిద్దరిది అలాగైపోయింది. సరే అని దివ్యని అడిగి తీసుకుంది. దివ్య కూడా ఒకటి ఇచ్చింది. మళ్ళీ రివెంజ్ నామినేషన్ లాగే అదే టాపిక్ మీద రీతు నామినేషన్ చేసింది. తుప్పాస్ నామినేషన్ అనమాట. ఇదంతా అయిపోయింది. తర్వాత కళ్యాణ్ కోటిచ్చింది. కళ్యాణ్ కూడా డిమాండ్ పవన్ కేసాడు. ఎందుకంటే అది కూడా రివెంజ్ నామినేషన్ లాగే అనిపించింది నాకు. ఇంకా అక్కడ ఎవరు లేరు కదా చేసుకునేదానికి.
ఎవరు లేరు కదా, రేవేంజ్ నామినేషన్ లాగే అదే పాయింట్ తీసుకొచ్చి నువ్వు ఎన్ని రోజులు ఇలా క్యారీ చేస్తావు అది ఇదని చెప్పి వేశాడు. ఓకే, అది అయిపోయింది. ఇంకా ఇంకొకటి వచ్చి సుమ్ముగిస్తుంది. అసలు సుమన్ గారు అసలు ఎందుకు నామినేషన్ చేస్తున్నారు, ఆయన ఎందుకు హైలైట్ చేస్తున్నారు, ఆయన గేమ్స్ ఏంటో చాలా ఎక్కువ చేశాడు అనిపించింది. ఈసారి అయితే నాకు సుమన్ గారు నామినేషన్ నాకు అస్సలు నచ్చలేదు. అదేంటది, ఇప్పుడు ఎవరు ఫస్ట్ వేశారు అనేది తనకే తెలియదు. అలాంటప్పుడు ఆ నామినేషన్ తీసుకొచ్చి పెద్ద పెద్దగా అరిచి కళ్యాణ్ మీద వేయటం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. అదొక తుపాస్ నామినేషన్. నాకు అసలు ఇష్టం ఇక అదేంటి అసలు చిరాకు వచ్చింది ఆ నామినేషన్ చూస్తే. దానికి వీళ్ళందరూ నవ్వటం ఏంటో నాకు అసలు అర్థమే కాలేదు. అదొక నామినేషన్. అది అసలు ఈసారి నామినేషన్లు అలా జరిగాయి, అయిపోయింది. ఇంకా సేవింగ్ దగ్గరకు వచ్చేలేకి తనుజాకి సేవింగ్ ఇచ్చారనమాట. సేవింగ్ ఇస్తే తనుజ ఉండి ఆలోచించి రీతుని సేవ్ చేస్తుంది. ఓకే, రీతుని సేవ్ చేసింది. అదేం చెప్పి సేవ్ చేసిందంటే, రీతు నీ ఆట నువ్వు ఆడు, వేరే వాళ్ళ ఆటని నువ్వు మనసులోకి తీసుకోకు, నీ ఆటను నువ్వు ఆడతావని, మళ్ళీ నీ ఆటను ఆడతావని ఒకే ఒక ఉద్దేశంతో నీకు ఒక ఛాన్స్గా నేను సేవ్ చేస్తున్నాను అనింది. దాంట్లో తప్పేంటి నాకు అర్థం కాల. దీంట్లో తప్పు తెలిసిందనమాట ఆమెకి. ఎవరికి? దివ్యకి. అది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు రీతు చేసిన పని ఏంటి చెప్తాను చూడండి. అక్కడికి అయిపోయింది. రీతు ఆదివారం నైటు నాగార్జున గారు వెళ్ళిపోయినాక లైవ్ ఓపెన్ అయినాక నేను వీడియో కూడా పెట్టాను. తనుజ అండ్ కళ్యాణ్ మాట్లాడుకున్నారని. ఒక 2 hours మాట్లాడుకున్నారు ఈ టాపిక్ గురించి అని చెప్పి వీడియో ఒకటి చేస్తున్నాను. దీనికి ముందు వీడియో చూడండి, బాగుంటుంది. ఆ వీడియో గురించి అతను మాట్లాడి వచ్చేసినాక డిమాండ్ పవన్ అండ్ రీతు ఒకే బెడ్ మీద పడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. తనుజ కళ్యాణ్ మాట్లాడుకున్న తనుజ బెడ్ మీద ఉంటే తనుజ బెడ్ మీద ఉంటే కళ్యాణ్ సోఫాలో కూర్చొని మాట్లాడాడు. 2 గంటలు మాట్లాడి, 3 గంటలు మాట్లాడి, 5 గంటలు మాట్లాడి, తను దూరంగా కూర్చొని తన పద్ధతి ఏంటో తన లిమిట్ ఏంటో తనకి తెలిసినట్టే మాట్లాడింది తనుజ. ఎంత మాట్లాడుకున్నా ఓకే. మాట్లాడుకొని వచ్చేసాడు, బయటకు వచ్చేసాడు. తను నిద్రపోయింది, వచ్చేస్తే తను అంటుంది రీతు తను వచ్చినప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ కదా, ఏమనాలి, ఏంటి ఇంత ఎక్కువ చేస్తున్నావు, ఇంత బాగా చేస్తున్నావు, మరి 2-3 గంటలు ఏంటయ్యా మాట్లాడుకోవటం, నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయిందిలే, మరి ఇంత ఎక్కువ చేయబాకు అని. ఏంటి పక్కన డిమాండ్ పవన్ తన పక్కన పడుకొని ఉన్నారు, ఇద్దరు ఒకే బెడ్ మీద ఉన్నారు. ఈమె తనుజ క్యారెక్టర్ గురించి చెప్పడం నాకు అసలు నిజంగా అసలు ఫ్రెండేనా అనిపించింది. ఈ అమ్మాయిని ఎందుకు సేవ్ చేసిందా అనిపించింది ఫస్ట్ టైం. కానీ తనకి మాట ఇచ్చింది కాబట్టి తనకి తెలియదు కదా ఇదంతా, మనం ప్రేక్షకులను చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. అలా బ్యాక్ బిచ్చింగ్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు రీతు విషయంలో. అది రీతు మాట్లాడటం ఒక పక్క డిమాండ్ పవన్ ని వెనక తిప్పుకుంటూనే ఉంది, షో మొత్తం తన చుట్టూ తిరుగుతుంది. ఈ తనుజ ఎవరిని తిప్పించుకుంది, తను కళ్యాణ్ ఇష్టపడుతున్నాడు, అంతేగాని ఏ రోజైనా తనకి కళ్యాణ్కి లీగెన్స్ ఇచ్చిందా, ఇవ్వలేదు కదా. నాకు నచ్చలేదు అక్కడ. తర్వాత కళ్యాణ్ తనని ఇష్టపడుతున్నాడు, కళ్యాణ్ని తన ఫ్రెండ్ లాగా ఇష్టపడుతుంది, అంతేగాని ఒకే బెడ్ మీద కూర్చొని ఒక బెడ్ మీద పడుకొని అలా ఏం చేయలేదు కదా. తన లిమిట్స్ ఏదో తను చేస్తుందో అయిపోయింది. ఇక దివ్య ఉండి ఈ కెమెరాతో మాట్లాడుకోవడాలు ఏంటో నాకు అర్థం కాల. నాది ఏంటి సగం హౌస్ మేట్స్ నామినేషన్ చేసిన ఆ వ్యక్తిని కాపాడటం నాకు అర్థం కాలేదు, నన్ను నామినేషన్లో తీసుకుంటే నన్ను కాపాడలేదు, తను ఎందుకు కాపాడింది, నిన్ను అసలు సేవ్ ఎలా చేస్తుందని అనుకుంటారు. ఒకవేళ దివ్యని సేవ్ చేస్తే బయట ఉన్న తనుజ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఎలా సేవ్ చేస్తుంది తనుజ అని. ఒకప్పుడు తన గేమ్కి అడ్డం వచ్చేసి తను మొన్న ఎత్తుకుంటేనే నన్ను కూడా ఎత్తుకోలేదని క్వశ్చన్ చేసిన ఆమెని నిన్ను ఎలా సేవ్ చేస్తుంది అనుకుంటాను. ఇప్పుడు అదే విషయం మీద కళ్యాణ్ కూడా అడుగుతుంది. అప్పుడు కళ్యాణ్ అంటాడు అది తన ఒపీనియన్ కదా, కానీ రీతుని కాపాడుతుంది అనుకోలేదు, నేను బన్నీ గానో ఎవరిని అనుకుంటే నిన్ను కాపాడిన బాగుంటే నాకు అవసరం లేదమ్మా అని చెప్తాడు. అప్పుడు ఇద్దరు వచ్చి మాట్లాడుకుంటారు, నైట్ కూర్చుంటారు, బయట కూర్చున్నప్పుడు తనుజ కళ్యాణ్ మాట్లాడుకుంటుంటారు. ఏంటి నిన్ను కాపాడలేదని ఏమన్నా, నిన్ను సేవ్ చేయలేదని ఏమన్నా అనుకున్నా అంటే, లేదు చీచి ఏం లేదురా, నేను అసలు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు, నాకు అవసరం లేదు, నేను ప్రజల్లో వాళ్ళు వేస్తేనే ఉంటాను లేకపోతే వెళ్తాను అంటే, అలా అదేను నాకు కూడా అలానే ఇష్టము అందుకేను అంటే, మరి రీతుని ఎందుకు కాపాడా అంటే, రీతు ఏం లేదురా, నాకు అంతకుముందు ఒకసారి తనకి మాట ఇచ్చాను, అదే పవరాస్త్రం ఉన్నప్పుడు తనని సేవ్ చేస్తానని, నాకు ఇప్పుడు అది వచ్చింది కాబట్టి నేను సేవ్ చేయాలనుకున్నాను. అది కాక అక్కడ ఉన్న వాళ్ళందరిలో నిన్ను కాపాడదాం అంటే ప్రతి దాంట్లో నన్ను చేసి పోలుస్తున్నారు, ఇంకొక లీగెన్స్ నాకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అంటే, నిన్ను కాపాడితే మళ్ళీ మన ఇద్దరి మధ్య ఏదో చేసేస్తాం అని ఉంటుంది. ఇంకా బర్నీ గారిని చేస్తే దివ్యకు అసలే కోపము, ఇంకా ఈ విషయం వస్తే ఆయన వచ్చి నన్ను కౌగిలించుకుంటాడు, ఏదో చేస్తాడు, మళ్ళీ మొదలవుతుంది, నాకు ఇష్టం లేదు, ఇంకెవరున్నారు, దివ్యాని నేను సేవ్ చేయను అని చెప్పేస్తుంది. నా నిర్ణయం ప్రకారం రీతుకి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్న దాన్ని అవుతాను కాబట్టి రీతుని సేవ్ చేశాను, రీతుకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అనుకుంటా. అప్పుడు అనుకుంటాడు తను, నీ గురించేమో ఇలా వాళ్ళు ఎంత బ్యాడ్గా అనుకుంటే నువ్వు ఇలా మంచిగా మాట్లాడుతున్నావా అనుకొని, నువ్వు రీతుకు చేసింది కరెక్టేరా, చాలా కరెక్ట్ అయింది అని అన్నాడు. నీకు చేయలేదని నువ్వేమైనా బాధపడ్డావా, లేదు కళ్యాణ్, నువ్వు ప్రజలకు నచ్చాలి ఫస్ట్, నువ్వు ప్రజలకు నచ్చితేనే నాకు కూడా ఎంతో ఇష్టం అని చెప్తుంది అనమాట. ఇలా ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే, అంతేగాని వెనకొక మాట ముందొక మాట. అసలు ఆ దివ్య భరణి గారి దగ్గర పోయి ఆ దివ్య భరణి గారిది ఏ బంధమో నాకు అసలు అర్థం కాదు. తనుజాని ఎత్తుకున్నావు, నన్ను ఎత్తుకోలేదంటది.
తలకాయ నొప్పి అసలుకి. నిన్న అసలు ఏం నచ్చల నాకు నిజంగా. మొదటిసారి నామినేషన్‌లోకి వచ్చారు. మరి ఓట్లు ఎలా పడతాయో తెలీదు. నిన్నంతా వీళ్ళిద్దరి డ్రామానే పెద్ద డ్రామాలాగా తయారైంది. ఈ ఈ పవన్‌కి అసలు ఏమైందో, గేమ్ ఆడడానికి వచ్చాడా? లేకపోతే ఆ అమ్మాయి చుట్టూ తిరగడానికి, ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందో, ఎవరితో మాట్లాడట్లేదో, ఏంటి ఈ నస అసలకి చాలా చిరాకనిపించింది. అది నిన్న విషయం అలా జరిగింది, నామినేషన్ విషయం. రీతు తనుజ గురించి మాట్లాడటం నాకైతే నచ్చలేదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ తనుజ, కళ్యాణ్ ఇద్దరు మటుకు చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. నాకు చాలా బాగా నచ్చారు. వాళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అయినా కూడా ఐఎమ్ సో హ్యాపీ. మీకు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. ఒక కామెంట్ పెట్టండి. ఇంకా నెక్స్ట్ వీక్లో అనదర్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.